చికెన్ దమ్ బిర్యానీ అంటే ఇష్టమా? అయినా ఇష్టం లేకుండా ఎవరికుంటదిలేండి. కానీ ఇది చేయటం లాంగ్ ప్రాసెస్ అని ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా? నేను చెప్తున్నట్లు ఒకసారి ట్రై చేయండి. రైస్ పొడి పొడిగా, ముక్క చాలా సాఫ్ట్‌గా, చాలా టేస్టీగా ఉంటది. సో, వీడియో అయితే స్కిప్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. మెజర్‌మెంట్స్ అన్నీ కూడా డీటెయిల్‌గా చెప్తాను. వెల్కమ్ టు వెనారియస్ వరల్డ్. నేను మీ నవ్య. మీరు ఫస్ట్ టైమ్ నా వీడియో గనుక చూస్తున్నట్లయితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? 1 కేజీ ఆఫ్ బాస్మతి రైస్‌ని తీసుకొని, క్లీన్ చేసుకొని, వాటర్ పోసి పక్కన ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టాలి. 1 కేజీ చికెన్ తీసుకుంటున్నాను. సో, చికెన్ అనేది మనకి పెద్ద పెద్ద పీసెస్‌గా ఉండాలి. దీన్ని మ్యారినేట్ చేసుకోవటానికి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అండ్ అలాగే ఒక చెక్క నిమ్మకాయ వేసుకొని పీసెస్ అన్నిటికీ కూడా మంచిగా ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టేలాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ పొడి మసాలా చేసుకోవటానికి ఇంగ్రీడియంట్స్ అయితే చెక్క, లవంగం, మిరియాలు, జాజి పువ్వు, యాలుకలు, జీడిపప్పు, గసాలు, బిర్యానీ ఆకు, ఈ బిర్యానీ స్పైసెస్ మొత్తం కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇంకొక మిక్సీ జార్లో 2 టొమాటోస్, 3 మిర్చి, ఒక చిన్న కట్ట కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా వేసుకొని వీటిని కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఇంకొక మిక్సీ జార్లో ఒక 50 గ్రామ్స్ అల్లం, అలాగే ఒక 20 చిన్నులపాయ రెమ్మలు వేసుకొని దీన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసుకొని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక మందపాటి గిన్నెలో ఒక 200 ఎంఎల్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవటానికి ఆనియన్స్‌ని ఇట్లా బారుగా ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్ మాడిపోకుండా ఇలా తిప్పుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఆయిల్‌లో జాజి పువ్వు, జాపత్రి, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో, పుదీనా, కొత్తిమీర, మిర్చి పేస్ట్‌ని వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీన్ని అడుగు పట్టకుండా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్‌ని వేసుకొని పీసెస్ అన్నిటికీ మంచిగా ఆ పేస్ట్ పట్టేలాగా తిప్పుకొని మూత పెట్టుకొని ఒక 2-5 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకుందాము. నాకు 5 మినిట్స్‌కే హాఫ్ ఆఫ్ ద పీస్ అయితే కుక్ అయిపోయింది. నెక్స్ట్ దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని మరొక 2-5 మినిట్స్ కుక్ చేసుకుందాము. నెక్స్ట్ వేరే ఇంకొక మందపాటి గిన్నెలో 2 లీటర్స్ ఆఫ్ వాటర్ పోసుకుందాం. సో, ఈ వాటర్ ఎందుకు అంటే మనం రైస్ అనేది 80% వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ దీనిలోకి చూపిస్తున్నట్లుగా హోల్ బిర్యానీ స్పైసెస్ అంటే చెక్క, లవంగం, జాజి పువ్వు, జాపత్రి, షాజీరా, బిర్యానీ ఆకు, సో, ఇది మొత్తం కూడా ఈ వాటర్‌లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందు పౌడర్ చేసి పెట్టుకున్న దాంట్లో ఒక టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అండ్ రుచికి సరిపడా సాల్ట్. రుచికి సరిపడా సాల్ట్ అంటే బాగా ఉప్పగా ఉండవసరం లేదు. కొంచెం సాల్టీగా ఉంటే వాటర్ సరిపోతుంది. కొత్తిమీర, పుదీనా వేసుకొని మరిగించుకుందాము. నెక్స్ట్ ఈ కర్రీలోకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఏసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. సో, ఇక్కడైతే వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువుంది కాబట్టి నేను కొంచెం ఆ వాటర్‌ని తీస్తున్నాను. అవి మనకి దమ్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి. నెక్స్ట్ వాటర్ అయితే మొత్తం మరగటం స్టార్ట్ అయ్యాయి కదా! దీనిలోకి ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే వేసేసుకుందాము. మొత్తం ఒకసారి తిప్పేసుకొని సాల్ట్ ఒకసారి అడ్జస్ట్ చేసుకుందాము. నెక్స్ట్ ఈ కర్రీ అయితే దగ్గరకొచ్చేసింది. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకైతే వచ్చేసింది. సో, దీన్నైతే తీసుకొని సెపరేట్‌గా పక్కన పెట్టేసుకుందాము. అండ్ రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. మనకి 80% వరకు రైస్ కుక్ అయితే సరిపోతుంది. ఇదిగోండి చూడండి ఇట్లాగా రైస్‌కు 80% కుక్ అయితే సరిపోతుంది. సో, నెక్స్ట్ దమ్ చేసుకోవడానికి లేయర్స్ ఎలా వేసుకోవాలో చూద్దాము. సో, ఇట్లాగా నేను హాఫ్ ఆఫ్ ద కర్రీనైతే తీసేసి వేరే పక్కన బౌల్‌లో పెట్టేసుకున్నాను. అండ్ మనం కుక్ చేసుకున్న రైస్‌ని కర్రీ పైన ఇట్లా స్ప్రింకిల్ చేసుకుంటున్నట్లుగా వేసుకోవాలి. సో, అట్లా స్ప్రింకిల్ చేసినట్లు వేస్తే రైస్ మొత్తం ఆల్ ఓవర్‌గా బౌల్ మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది. సో, హాఫ్ ఆఫ్ ద రైస్ నేను మొత్తం 2 లేయర్స్ అయితే వేద్దామనుకున్నాను.
సో, హాఫ్ ఆఫ్ ది రైస్ అయితే నేను ఫస్ట్ లేయర్‌కి వేసేసుకుంటున్నా. చూపిస్తున్నట్లుగా ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా బౌల్ మొత్తం నిండేలాగా వేసుకోండి. నెక్స్ట్ దీనిలోకి కొత్తిమీర, పుదీనా అలాగే మనం ఫస్ట్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా! కర్రీలో కొంచెం వాటర్ ఎక్కువగున్నాయని తీసాం కదా! సో, ఆ వాటర్ కొంచెం, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొంచెం కలర్ వాటర్ వేసుకుంటున్నాను. ఇది ఫస్ట్ లేయర్ కాబట్టి నేను అన్నీ తక్కువ తక్కువ క్వాంటిటీలోనే వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ దీనిపైన రిమైనింగ్ చికెన్ కర్రీ మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకుంటున్నా. దీనిపైన మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ అయితే వేసుకుంటున్నాం. సో, మిగిలిన రైస్ మొత్తాన్ని కూడా నేను సెకండ్ లేయర్‌లో వేసేస్తున్నాను. సో, కర్రీ మొత్తం కూడా కనిపించకుండా రైస్ మొత్తం నీట్‌గా స్ప్రెడ్ చేసేసుకున్నాము. ఇలా వేయటం వల్ల ఆ కర్రీ ఫ్లేవర్, ఆ మసాలా ఫ్లేవర్ మొత్తం రైస్‌కి కూడా మంచిగా వస్తుంది. నెక్స్ట్ దీనిపైన కొత్తిమీర, పుదీనా అండ్ అలాగే మనం చికెన్ గ్రేవీ అండ్ కలర్ వాటర్ మీకు ఇష్టమైన కలర్ ఆరెంజ్ కావచ్చు, రెడ్ కావచ్చు ఏదైనా కలర్ వాటర్‌ని పైన ఇట్లా స్ప్రింకిల్ చేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకుందాము. చూడండి చాలా కలర్‌ఫుల్‌గా ఉంది కదా! సో, ఇలా అయితే మనం దమ్ లేయర్స్ వన్ బై వన్ అంటే ఫస్ట్ కర్రీ, తర్వాత రైస్, దానిపైన కొత్తిమీర, పుదీనా ఇలాగా ఒక్కొక్కటి, ఒక్కొక్కటి లేయర్స్‌గా మీ ఇష్టం ఎన్ని లేయర్స్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ 2 లేయర్స్ మాత్రమే వేశాను. సో, నా దగ్గర ఉన్న కర్రీకి అండ్ నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి సరిపోతుంది. నెక్స్ట్ ఇలా స్టవ్ మీద ఐరన్ ప్లేట్ కొంచెం మందపాటిది లేదు అంటే మీ దగ్గర పాతవి దోస తవాస్ ఉంటాయి గదా! అవైనా పెట్టుకొని దానిపైన పెట్టుకోవాలి. మూత పైన ఏదో ఒక వెయిట్ లేదంటే గోధుమ పిండిని ఆ ప్లేట్ చుట్టూ దమ్ బయటికి పోకుండా పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టండి. నెక్స్ట్ ఒక 15-20 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని దమ్ చేసుకుంటే ఫ్లేవర్‌ఫుల్‌గా ఉండే దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసేయండి. మీకెలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.